వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో పొరుగు రాష్ట్రాలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా దేశ ఐటీ రాజధానిగా చెప్పుకునే పొరుగు రాష్ట్రం కర్ణాటక దీనిని తీవ్ర అవమానంగా భావిస్తోంది. దీంతో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే రగిలిపోతున్నారు. దీన్ని ముందే ఊహించిన ఏపీ ఐటీ మంత్రి గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. దానికి ఖర్గే ఘాటుగా బదిలిచ్చారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై స్పందిస్తూ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడంపై పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అలజడి మొదలైందని లోకేష్ సెటైర్లు వేశారు. ఆంధ్ర ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని పొరుగు రాష్ట్రాలకు లోకేష్ చురకలు అంటించారు. కొంతమంది పొరుగువారు ఇప్పటికే దాని భారాన్ని అనుభవిస్తున్నారంటూ లోకేష్ చేసిన పోస్టు పెద్ద దుమారం రేపుతోంది. నిజానికి లోకేష్ పోస్టు చేయడం కంటే ముందు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడానికి ఏకంగా 22,000 కోట్ల విలువైన రాయితీలు ఇచ్చిందన్నారు. భూములు జీఎస్డీ మాఫీ చేశారని, ఇన్ని ఇస్తే ఏ రాష్ట్రమైనా ఇలాంటి ప్రాజెక్టును దక్కించుకుంటుందన్నారు. దీనిని వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటంటున్నారు. వీటికి లోకేష్ ఘాటుగా సోషల్ మీడియాలో బదిలిచ్చారు. అయితే ప్రియాంక్ ఖర్గే చేసిన పోస్టు లోకేష్ కు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కాస్తంత ఘాటును ఆస్వాదిస్తామని, కానీ పోషకాహార నిపుణులు సమతుల్య ఆహారాన్ని సిఫార్సు చేసినట్లే ఆర్థికవేత్తలు కూడా సమతుల్య బడ్జెట్ ను సమర్థిస్తారన్నారు ఖర్గే. పొరుగువారి మొత్తం అప్పులు ఇప్పుడు దాదాపు 10 లక్షల కోట్లకు పెరిగాయని, జీఎస్డీపీలో ఆదాయ లోటు మరింత దిగజారి 2.65% నుండి 3.61%కి పెరిగిందన్నారు. ఏవి చెప్పినా చేసినా మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటామన్నారు. పొరుగువారి అసూయ యజమాని గర్వం అంటూ నిర్వేదంగా ముగించారు.